టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో జరిగే కీలక మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ తొలిసారిగా స్పందించింది. ఈ నిర్ణయం గ్లోబల్ క్రికెట్కు విరుద్ధమని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఐసీసీ హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం సూచనల మేరకు ఫిబ్రవరి 15న భారత్తో జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఆడబోమని పీసీబీ ప్రకటించింది. అయితే టోర్నీ మొత్తంలో మాత్రం పాల్గొంటామని తెలిపింది. అయితే ఇది క్రికెట్ నైతికతకు విరుద్ధమని ఐసీసీ స్పష్టం చేసింది. ఒక దేశం కావాలనే మ్యాచ్ను వదిలేస్తే టోర్నీ గౌరవం దెబ్బతింటుందని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పిన ఈ నిర్ణయం క్రికెట్కు, ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులకు కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్ 2 కీలక పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాదు నెట్ రన్ రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం బాయ్కాట్ చేసిన మ్యాచ్లో 20 ఓవర్ల పూర్తి స్కోర్ను లెక్కలోకి తీసుకుంటారు. దీనివల్ల పాకిస్తాన్ రన్ రేట్ భారీగా పడిపోయే అవకాశం ఉంది. భారత్ నెట్ రన్ రేట్ మాత్రం మారదు. ఈ మ్యాచ్కు భారత జట్టు 2 పాయింట్లు అందుకుంటుంది. పాకిస్తాన్కు మాత్రం ఏమీ లభించదు. పాక్ బాయ్కాట్ చేస్తే 2 విధాలుగా నష్టపోవడం గ్యారంటీ. ఓవైపు ఫీజులో కోతతో పాటు టోర్నమెంట్ నుంచి కూడా నిష్క్రమించాల్సి వస్తుంది. మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది. ఐసీసీ మాత్రం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పీసీబీకి సూచిస్తుంది. మరి పాక్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.